ఒక వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉండాలి అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలని యోగా గైడ్ చేస్తుంది? ఒకటే కొండ గుర్తు పెట్టుకోవాలి సార్, మన తాత ముత్తాతలు ఏవైతే తినేవాళ్ళో అది తినడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు ప్రేక్షకులకు ఒక క్వశ్చన్ వస్తుంది, తాత ముత్తాతలు అప్పుడు తినే ఆహారం ఇప్పుడు నాకు రాదు కదా అని. రైట్, అప్పుడు బియ్యం ఒక విధంగా ఉండేది, ఇప్పుడు బియ్యం కొద్దిగా కల్తీగా వస్తుంది. ఇప్పుడు మనమంతా ఆంధ్రాలో బియ్యమే ఎక్కువ తింటాం, అంతగా గోధుమలు తినము. సో బియ్యం తినేటప్పుడే కొద్దిగా కొలెస్ట్రాల్ తక్కువయ్యేటట్టు, కూరలు ఎక్కువ తినేటట్టు అట్లా తినాలి. నా ఉద్దేశము తాత ముత్తాతలు తినే ఫుడ్ అని అంటే, ఇప్పుడు కొత్తగా మనం ఏం చేస్తున్నాము, రైస్ అని అంటే సన్నాలు ఒకటే తినాలని, మొలగొలుకులు ఒకటే తినాలని, అట్లా డిఫరెంట్గా మన చేంజెస్ అంటే మన టేస్ట్ బడ్స్ వల్ల డిఫరెంట్ థింగ్స్ మనం ఆశిస్తున్నాం, అది తినకూడదు. ఇంకో చిన్న ఎగ్జాంపుల్, రోజు అరటిపండు దొరుకుతుంది మనకి, అరటిపండు ఉంది తినడం బెస్ట్. డ్రాగన్ ఫ్రూట్ అనేది ఇప్పుడు మన ఇండియా, ఇప్పుడు అంటే లాస్ట్ 5-10 years నుంచి వస్తుంది. అదొక కాస్ట్లీ ఫ్రూట్, అది అసలు మన ఇండియాకి సంబంధించింది కాదు, ఇప్పుడు వచ్చి పెంచుతూ ఉన్నారు. మన తాత ముత్తాతల కాలంలో అది లేదు. సో మనం తినాల్సిన అవసరం లేదు, డ్రాగన్ తినాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఓట్స్ తింటున్నాం, ఇప్పుడు క్వినో తింటున్నాం. ఇవన్నీ మన తాత ముత్తాతలు తినేవాళ్ళ లేదు. సో ఆల్వేస్ స్టిక్ ఫర్ సింపుల్ ఫుడ్.